నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నాం. ఏదైతే ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కళ్యాణ్ లక్ష్మి అటు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఉంటే ₹1,00,000 వస్తాయి, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. నేను వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా, నేను వచ్చిన వెంటనే ఇస్తా అన్న వాళ్ళు దాదాపు 14 నెలలు కలుస్తుంది. నిన్న నారాయణపేటలో కూడా సభ పెట్టిండి. ఇటు 9 నెలల్లో బీఆర్ఎస్ కావచ్చు, అటు 15 సంవత్సరాలు అటు ఏదైతే బీజేపీ అధికారం సెంట్రల్ ఉన్న అధికారం పార్టీ బీజేపీ కావచ్చు, రెండు పార్టీలు ఏ విధంగా తెలంగాణకు అభివృద్ధి చేయలేవు, తెలంగాణ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించలేవని చెప్పేసి నిన్న నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మాట్లాడడం ఇవే విషయాలపైన మనతో పాటు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి చెందిన మనకు ప్రజలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నప్పుడు ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. ఈ రోజు మీ కాన్స్టిట్యున్సీలో అటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు తులం బంగారం అందిందా వాళ్ళకు అంటే ఏం చెప్తారు? ఈరోజు దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి. ఈ రోజు వరకు కూడా తులం బంగారం ఇస్తున్నాడు. ఇంకా ప్రజలకు కూడా ఏంటంటే సంతోషించవలసిన పరిస్థితి ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఏడా ఆపుతాడు అని భయంతో ఉన్నట్టు పరిస్థితి తీసుకొస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేందుకు ఇంకా దానికి సంతోషపడవలసిన పరిస్థితి వస్తుంది. తులం బంగారం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. 6 గ్యారంటీలు అంటేనే అది 6 గ్యారంటీలు అనేది నేను గ్యారంటీగా 9 తారీఖు ఇస్తాడు. డిసెంబర్ 9, 2004లో ఇస్తానన్నమాట. ఇప్పటి వరకు కూడా ఇంకా 2023లో ఇస్తానన్నమాట. ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా తులం బంగారం గురించి ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. తులం బంగారం కాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు అన్నాడు, వేరే అన్నాడు, ఏది కూడా కరెక్ట్ లేదు. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏది కూడా చేయడం లేదు. ఆల్రెడీ మనకు ఏదంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఉద్యోగకారులకు కూడా ఏది 250 గజాలు అన్నాడు, ఏది కూడా ఏ గ్యారంటీ కూడా లేదు. ప్రజాపాలన అంటుళ్ళు, ప్రజాపాలన ఏ విధంగా ఉంది? నేను నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అభివృద్ధి చేసే సంగతి 10 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా చూసిర్రు. ఈ రోజు ఊర్లలో పోతే వర్షం లేరు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పెరిగింది, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పడిపోతుందని అది రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ గారి పాలనకు ఇదే నిదర్శనం. ఈరోజు అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా వరకు కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కూడా రోడ్ల మీద 1000 ఫీట్లు బోర్లు వేసే పరిస్థితి కూడా మళ్ళీ తీసుకొచ్చిండు. 1000 ఫీట్ల బోర్లు వేసి ఎండిపోయినాయి కూడా, 100 ఫీట్లు 1000 ఫీట్ల బోర్లు వేసి ఎండిపోయినాయి కూడా. మోటార్లు వేసుకుంటే ఇదివరకు వచ్చిన నీళ్లు మళ్ళీ ఇప్పుడు ఈ బోర్లు వేసుకున్న పరిస్థితి హైదరాబాద్లో కూడా చాలా వరకు కూడా నీళ్ళ ఎద్దడి కూడా రేపు హైదరాబాద్ కూడా చూడబోతుంది ఇట్లనే రేవంత్ రెడ్డి గారు పాలన ఉంటే. 10 ఏళ్ల కాలంలో కేవలం వర్షపు నీరు వల్లనే తెలంగాణ ప్రజలకు కాస్త అదృష్టం ఉండి వాళ్ళకి పంటలు పండినాయి. కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు ఏం లేవు. కట్నా ప్రాజెక్ట్ కాళేశ్వరం కూడా పూర్తిగా ఫ్లాప్ అయిపోయిందని చెప్తుండ్రు. దీన్ని ఎలా చూస్తారు? కాళేశ్వరం ఫ్లాప్ కాలేదు. ఓన్లీ కాళేశ్వరం ఫ్లాప్ అని ఒక ప్రజలలో ఒక అదేది బ్యాడ్ ప్రచారం చేసిండు. దాన్ని నిరూపించుకోనికి కాళేశ్వరం ఎండబెడుతుంది తప్ప కాళేశ్వరం ఎండబెట్టి ప్రజలను చాలా వరకు కూడా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ప్రజలకు కావాలని ఏదైతే బీఆర్ఎస్ మీద బురద వెళ్ళాలి. ఈ 14 సంవత్సరాల పాలన కూడా ఏంటంటే కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిడతాందుకే వాడుతుంది. కాబట్టి ప్రజలను ఏదన్నా చేద్దామన్న ఉద్దేశం లేదు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అసలు లేదు. ఒక్క ఇటుక బిళ్ళ పెట్టి కూడా ఒక్కటి కూడా శంకుస్థాపన ఇప్పటివరకు కూడా సీఎం అయినప్పటి నుంచి కూడా చేసిన పాపన పోలేదు. అనండి తులం బంగారం అందిందా ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన వాళ్ళకు ఇప్పటి వరకు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి అని చెప్పిండు. దాంతోపాటు ₹1,00,000 ఇస్తా అని, దాంతోపాటు తులం బంగారం ఇస్తా అని ఎన్నోసార్లు ఎన్నో సభలలో మరీ నొక్కి చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు మన వ్యవస్థ తెలంగాణని ఏ వ్యవస్థకు తీసుకొచ్చిరో మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రజాపాలన తెలంగాణ ఇక్కడ బాగుపడుతుందండి. వాళ్ళు ఎన్నో ఏళ్ళ సంది కష్టపడి చిన్న గుడిసెలు, చిన్న ఇల్లు నిర్మాణించుకుంటే హైడ్రా పేరుతో ఉన్న ఇల్లులను కూలగొట్టి ఈరోజు తెలంగాణని మొత్తం మనం ఏ స్థాయిలో ఉండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈరోజు ఏ స్థాయిలో ఉందో ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు తెలుసుకోండి. 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్కటి కూడా అమలు చేయలే. అదేదో బస్సుది ఒక్కటి పెట్టిండు. ఆ బస్సులో ఎంతమంది ఆడవాళ్ళు కొట్లాడుకొని వస్తారు. ఆడవాళ్ళే ఈరోజు ఆ బస్సు వద్దురా నాయన మాకు ఏమన్నా ఉంటే ఆ పింఛన్లు ఏమేమి ఉన్నాయో మా ఉన్న స్కీమ్లో 6 గ్యారంటీలు అన్నావు అవన్నీ అమలు చేయమని చెప్పి ఎంతో బస్ గురించి తీసుకొచ్చి కాబట్టి బస్ వల్ల ఆర్టీసీకి లాభమే ఉందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ బస్ వల్ల ఎటువంటి లాభాలు నడుస్తా లేదా? ఉస్తా బస్ వల్ల మహిళలకు మీరు ఆయన చదువుకున్న ముఖ్యమంత్రి తెలుస్తలేదు. ఈరోజు ఫ్రీ బస్ పెడితే ఆర్టీసీకి ఎక్కడ ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఆదాయం వస్తుందో కనీసం అయినా తెలుసుకో. ఎవరు చదువుకొని వాళ్ళకి చెప్పినా కూడా చేస్తారు. ఈరోజు ఎక్కడ ఆదాయం, ఇలా ఏ విధంగా ఆదాయం వస్తుంది ఫ్రీ బస్ పెడితే? ఆర్టీసీ లాభాలు ఉందా నష్టాలు ఉందంటారా? నష్టాలనే ఉందని చెప్తూనే ఉన్నారు కదా వాళ్ళ లెక్కలని. సీఎం గారు ఏ విధంగా చెప్తున్నారు మరి? ఆ విధంగా మీకే తెలియాలి.
రైట్, 6 గ్యారెంటీ ఎట్లా చూస్తారు? సిటీలో ఎక్కువ శాతం మంది సెటిలర్స్ ఉన్నారు కదా, సెటిలర్స్ కి ఈ రేషన్ కార్డుల విషయంలో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? చాలా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారండి. వాళ్ళ అప్లికేషన్ల కోసము తిరగలేక వాళ్ళు పని చేసుకోవాలన్నా ఈ అప్లికేషన్లు ఇచ్చుకుంటా ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా ఆ అప్లికేషన్లు అవి ఆచరణకు వస్తున్నాయా లేకుంటే మూలకు పడేస్తురా అధికారులకు తెలియాలి. లేదా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటలే ఎక్కడ తీసుకుంటున్నారు? ఒక దరఖాస్తు కోసం 50 రూపాయలు అని చెప్పేస్తే అక్కడ పోతే 2000 రూపాయలు వసూలు చేస్తున్న సంగతులు కూడా మీరు పేపర్లో చూసినట్టు తెలుస్తున్నది. మీరు అందరూ తెలుసుకోండి కావాలంటే. ఎంతో ఇబ్బంది పెడుతున్నారు వాడు దరఖాస్తు. వాళ్ళకి ఏదో ఆశ చూపి ఇలాగే వాళ్ళని తిప్పి 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 ఏదో ఒకటి స్కీమ్ పెడుతున్నామంటాడు. అప్లికేషన్ అంటే ఎన్ని అప్లికేషన్లు ఇస్తారండి? ఎన్నిసార్లు ఇస్తారు? ఒకసారి అప్లికేషన్ అనేది ఒకసారి తీసుకుంటే అన్నిటికీ వర్తిస్తుంది కదా. ఎన్నిసార్లు ఇస్తారు అప్లికేషన్? ఎలక్షన్ కాగానే మొదట్లోనే అప్లికేషన్లు రేషన్ కార్డులని ఓటర్ అని అదని అప్లికేషన్ అన్నిటికీ ఒక ఫామ్ తీసుకున్నారు. మళ్ళీ అప్లికేషన్ దేనికోసం అని అడుగుతున్నారు. అంటే ప్రజలని ఉట్టిగా మభ్యపెట్టడానికి తప్ప ఎలాంటి ఇంట్లో లబ్ధి లేదు, లాభం రాదు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో పూర్తిగా 14 నెలలు మేము అందించినాం, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు అందించినామని చెప్పేసి చెప్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? అదేనండి, సంక్షేమ పథకాలు ఎక్కడ అందినాయి? ఈరోజు రైతులు ఎంత ఆందోళన చేస్తున్నారు. నిన్న మీరు చూసినట్టు అయితే పేపర్ల హెడ్లైన్స్లో వచ్చింది కదా, గాంధీ భవన్ దగ్గర రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చే వరకు నేను ఇక్కడికి జరగనని చెప్పేసి మీకు హెడ్లైన్స్లో పేపర్లలోనే వచ్చింది. అన్ని పేపర్లలో చూస్తున్నారు కదా. ఎవరికి కాలేదబ్బా, 40% కూడా అవ్వలేదు. మీరు లెక్కలు ఆయన చెప్తా ఉన్నారు, అందరికి తెలిసిన లెక్కలే. ఈవెన్ ఈడ కూడా మేము రైతులం ఉన్నాం, ఎవరికి రాలేదు రైతులకి ఇక్కడ. బీసీ కులగణన విషయంలో బీసీలని తక్కువ శాతం చూపించడాన్ని. అవును, బీసీ కూడా కులగణన ఇంత ఎక్కడన్నా బీసీ కులగణన ఇదివరకు చేసిన దానికి లెక్క పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఎలా తగ్గించి చూపించారో అది కూడా మీరు గమనించాలి. చాలా ఇలాంటి ఎన్నో ప్రజలకు నష్టమే తప్ప ఎలాంటి లాభాలు లేవు. మీరు చూస్తున్నారు ఇదివరకు మన దగ్గర నీటి వనరులు ఎలా ఉండేనో, ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు. ఇదే మన సిటీలో చూసుకున్నట్టయితే, దగ్గర మన నాగోల్లో చూసుకున్నట్టయితే ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మన హైదరాబాద్ని ఎలా తీర్చిదిద్దారు. రైతులకు మన కేసీఆర్ ఏ విధంగా సహాయపడి వాళ్ళని ఆదుకున్నారు. హైదరాబాద్ డెవలప్ చేసింది కాంగ్రెస్ గతంలో ఉన్న ప్రభుత్వం అంటున్నారు. మీరు 10 years నుంచి ఏం జరిగిందో, 10 years కంటే ముందేం జరిగిందో ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్లు అయితే మీరు ఇంట్లో అరే స్పీచ్లలో ఆయన ఏదని చెప్తాడబ్బా, నమ్మాలి కదా, ప్రజలు నమ్మాలి కదా, నిజం ఉండాలి కదా. లేవంటారా స్పీచ్? లేవు కదా, మాటలు చెప్పంగానే అయిపోదు కదా, ఇక్కడ పనులు జరగాలి కదా. ఎక్కడ జరుగుతుంది? ప్రజల్ని ఏ ఒక్క పబ్లిక్ని పోయి మీరు టచ్ చేసి చూడండి, వాళ్ళ గుండె ఆర్తనాదాలే, ఏడుస్తున్నారు, ఇల్లులు కూడా కొడుతున్నారు. మీ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలే కావాలని చెప్పిస్తున్నారు. అరే ఎక్కడ చెప్తాం? మీరు కులగణ లెక్కలు తీసిరు కదా, అవి కానీ పేదలకు ఎక్కడ స్కీమ్లు అందుతున్నాయో మేము చెప్పడం కాదు, ఇంటింటికి వెళ్ళి మీరు కూడా కనుక్కోండి, తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్పేటిది ఎవరు పార్టీ తరఫున చెప్పాల్సిన అవసరమే లేదు, మాకు ఏం అవసరం ఉంటుంది. అంటే ఎట్లుంది ప్రజాపాలన, ఎట్లుంది? షాదీ గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి కదా, ఏమంటారు ఆడవాళ్ళు? కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచారు కానీ వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు కానీ వాళ్ళు ఏమి ఇవ్వలే అండి. ఇంకా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మీరు చెప్తలేరా? తీసుకున్న వాళ్ళైతే ఇవ్వలే అని చెప్తారు. మరి మేమేం చెప్పినా కానీ ఇచ్చిన వాళ్ళైతే ఇవ్వలే అని చెప్తారు. మరి తీసుకున్న వాళ్ళైతే ఇవ్వలే అని చెప్తారు. ఎట్లుంది ప్రజాపాలన, ఎట్లుంది మరి ఏం చెప్తారు? ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క ప్రజలలో ఉన్న ఆర్తనాదాలు వినబడుతున్నాయి కదన్న. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఎంత చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుముట్టు కూడా మూసి అని, హైడ్రా అని చుట్టుముట్టు మొత్తం కూల్చివేతలు పెట్టారు. ఎట్లుంది హైదరాబాద్ పరిస్థితి? హైదరాబాద్ లో ఇప్పుడు ఇప్పటికైనా సరే అన్న, ఇప్పుడు అప్పుడు 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఉన్నది వాళ్ళ గవర్నమెంటే. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది 10 years. అంతకంటే ముందు ఉన్నది మొత్తం కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంటే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడు వచ్చి కూలగొట్టేసి ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? సరే హైకోర్టు కూడా చెప్పింది ఇప్పటికైనా కానీ FTL బౌండరీ ఫిక్స్ చేయని చెప్పింది. ఈ రోజు వరకు కూడా ఫిక్స్ చేయలేదు కానీ కూలగొట్టేస్తారు. దానివల్ల ఇప్పుడు ఎవరైనా కొనే వాళ్ళు ఏమవుతుందంటే, ఈడ కొంటే రేపు పొద్దున ఈడ కూడా కూలగొడతారేమో అని వాళ్ళనే ఫిక్స్ చేస్తే ఇక్కడ వరకు ఫిక్స్ చేసారు అనుకో, అది ఇక్కడ వరకు కొనొద్దు అని వాళ్ళకు నమ్మకం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఫిక్స్ చేయలే, బార్డర్ అనేది ఫిక్స్ చేయలే. ఫిక్స్ చేయకుండా ఏదైనా కానీ వాళ్ళంతా వాళ్ళు కూలగొట్టేస్తారు అంతే. దానివల్ల రియల్ ఎస్టేట్ అనేది కుప్పకూలిపోయింది మొత్తము. దాని మీద ఆధారపడి బతికిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. మొన్న మీ ఉప్పల్లోనే చిన్న షాప్స్ కూడా తీసేయడం జరిగింది కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? మరి రోడ్డు మీద వాళ్ళతో కాకుండా వీళ్ళు పెద్దవాళ్ళని కాపాడి పేదవాళ్ళని కడుపు కొడుతున్నారండి అంతే. ఈ గవర్నమెంట్ మొత్తం అదే పని, పెద్దవాళ్ళని కాపాడుతుంది, పేదవాళ్ళని కడుపు కొడుతుంది అంతే. అన్న ఏం చెప్తావే ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి విషయంలో? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేది ఇప్పుడు కాదు, అది
తెచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే తెచ్చిండు అది. ఇది కొత్త కాదు, ఇది కేసీఆర్ ఎలా? లక్ష ఇచ్చిండు, నేను లక్షతో పాటు తులం బంగారం ఇస్తా ఇస్తాను అని చెప్పాడు, కానీ ఇస్తలేడు కదా. కేసీఆర్ అయితే చెప్పలే కదా తులం బంగారం ఇస్తామని చెప్పి. అది తులం బంగారం ఇస్తామని చెప్పి కొత్త సీఎం చెప్పాడు, కేసీఆర్ చెప్పలే. ఇప్పుడు మమ్మల్ని అడిగే బదులు మీరు కేసీఆర్ పాలన ఎలా ఉంది, రేవంత్ పాలన ఎలా ఉంది ప్రజల్ని అడగండి. ఇప్పుడు మేమే చెప్తున్నామని మీరు అంటున్నారు కదా. ప్రజలు కూడా మీలాంటి వాళ్ళే చెప్పిస్తారు, మీలాంటి అదే అందుకే మీరు మీరే మీడియా త్రూ ప్రజల్లోకి వెళ్ళి మీరు 10 years అప్పుడే పాలన ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏం అందుతున్నాయి, ఏం అందుతలేవు, ఏం ప్రాబ్లం అని తెలుసుకొని మీరే చెప్పండి. అదొకటే చెప్పగలుగుతున్నాను నేను మీడియాకి, అంతే. చెప్తున్నా 6 గ్యారెంటీలు ఆర్ గ్యారంటీలు అయితే ఫెయిల్, అంతే. ఎందుకని అంత ఒక్కటి కూడా ఒక ఫ్రీ బస్ అనేది ఇప్పుడు 6 గ్యారంటీలలో 13 హామీలలో ఒకటి ఫ్రీ బస్ ఒకటే అయింది, ఇంతవరకు ఏది కాలేదు. దాని బదులు అది మహిళలే కొట్టుకుంటున్నారు. దాని బదులు నెలకు ఇస్తాను 2500 ఇస్తే మేము పోయినప్పుడు బస్సు పోతాం కదా, మాకు ఈ ఫ్రీ బస్ ఏం అవసరమా అని అంటారు అందరు. కిరాయి తగ్గించిందని చెప్తుంది కదా, మరి ఏం కిరాయి తగ్గించి కిరాయి తగ్గించిండు ఎవరు ఫ్రీ బస్? నేను అదే అంటాను సార్. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది నేనేమన్నానంటే రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఇంట్లో ఆడవాళ్ళు ఊరికి వెళ్ళాలని ఇట్లా వెళ్ళాలంటే ఇంటాయనని పైసలు అడుకోవాలి, ఇప్పుడు ఆ వాద తప్పించిన అంటుండు. ఇప్పుడు వాళ్ళకి అదే 2500 ఇస్తున్నారు కదా సార్, అదే 2500 వాళ్ళ ఇష్టం పోదాం అనుకుని అలా టికెట్ పెట్టుకొని పోతారు కదా. ఈ ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ బస్ అనేది ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు ఇంట్లో మనకు చెప్పకుండా పోతారా? మనతో పాటు పోతారా? ఒక్కటి పోతారా ఎవరైనా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు లేడీసే చెప్తారు కండి, ఆయన లేదు నేను ఎందుకు పోతా అండి అని అంటారు. అంటే ఆయనకేమో డబుల్ టికెట్ వేసి నాకు సింగల్ ఫ్రీగా పెట్టింది, అది కరెక్ట్ ఏమన్నా చెప్పండి. ఫ్రీ బస్ అసలు సిటీలో కరెక్ట్ ఎక్కువ శాతం అయితే ఈ సిటీలోనే లేదు సార్, ఆడోళ్ళకి అంత అవసరం లేదు. జాబ్ హోల్డర్స్ కూడా ఎవరు కూడా ఇప్పుడు మెట్రో పడిపోయింది, దానివల్ల ఆటోలు పడిపోయినాయి. దానివల్ల మన ఇప్పుడు ఎవరైనా పోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా టికెట్ కొనుక్కుంటూ పోతే వాళ్ళకి మర్యాద వాళ్ళే చెప్తారు డైరెక్ట్. లేడీస్ కూడా మాకు ఇంత ముందుకు ప్రతి ఒక్కరు మర్యాద ఇచ్చి సీట్ ఇస్తుండే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా లేస్తలేరు అసలు. దానివల్ల ఫ్రీ బస్ అనేసరికి వాళ్ళకు చులకనగా చూస్తున్నారు మమ్మల్ని, మాకు ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఆర్టీసీకి టికెట్ పెట్టే నడిచి ఆడవాళ్ళు అయితే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల గత 10 ఏళ్లలో లేని లాభాలు ఇప్పుడు లాభాల్లో నడుస్తుంది ఆర్టీసీ అంటుంది. ఇప్పుడే మా అన్న చెప్పిండు, ముఖ్యమంత్రి గారు ఎంతవరకు చదువుకొని చెప్తున్నారు. ఎవరైనా ఫ్రీ బస్ పెడితే ఇన్కమ్ పెరుగుతుందా ఇన్కమ్ తగ్గుతుందా అని మాకు కూడా తెలియదు. అది ఇక అది అదే సార్, నేను అదే అంటున్నా. వాళ్ళ లెక్కలు ఏమో తెలియదు, వాళ్ళ లెక్కలు చాలా పెద్దలు, వాళ్ళ లెక్కలంతా మనకు తెలియదు. మాకు తెలిసినది మనకైతే మాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే తగ్గుతానే అనుకుంటాం మేమైతే. అట్లా అన్న ఏం చెప్తావు ప్రజాపాలన గురించి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు 1 రూపాయి కూడా మనకి పబ్లిక్ కి ఎటువంటి లేదు. రుణమాఫీ ఒక 50,000 వరకు అయింది, అంటే ఒక 50,000 లక్ష రూపాయల వరకే. 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదు. ప్రజల ఒక 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ తప్ప, అది కూడా గవర్నమెంట్ కి గండి తప్ప 1 రూపాయి ఆమ్దాన్ లేదు దానివల్ల. ఇంకొకటి జీరో బిల్ అని చెప్పిన కరెంట్ ద్వారా జీరో బిల్ కూడా 1,00,000 మందిలా 1,000 మందికి రావచ్చు. మీతో ఏం కావాలి? కిరాయిలకు ఇస్తా అని చెప్పిండ్రు, ఇంటి ఓనర్లకు ఇస్తా అని చెప్పిండ్రు, ఎవరికి రాలేదు. అది పోయింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం ఎవరు తెచ్చిరండి? సీఎం కేసీఆర్ గారు తెచ్చిన. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి తప్ప ఇనిచింది ఏం కొత్తగా? తులం బంగారం చెప్పిండు, గ్రామ్ గుడిలే. కళ్యాణ లక్ష్మి గురించి ఇంతకుముందు మీ ముందర చెక్కులు పంచారు కదా, మరి ఆడవాళ్ళు ఏమంటారు, ఏం చెప్తారు? మీరు అడుగుతారండి. ఇప్పుడు మాకు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారండి, మంగళం మాడితే ఎక్కడ గుంజుకుంటారు మా చెక్కులు? మళ్ళీ ఈ 1,00,000 రూపాయలు కూడా గుంజుకుంటారు అని చెప్పి అడుగుతలేరు వాళ్ళు. ఏం చేస్తే పబ్లిక్ లో అది ఒకటి ఉంది. ఉన్న బంగారం కాదు, బంగారం బావడేమో, ఉన్న 1,00,000 రూపాయలు పోతే మళ్ళీ అడిగితే అదొక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పిండ్రు, 2 రూపాయలు కూడా ఇలేదండి. 2,000 20 రూపాయలు కూడా ఇలే. ఇక్కడ చూసినాం. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయండి ఢిల్లీలో? 0. కాంగ్రెస్ కి ఏం వచ్చినాయి? 0. ఎన్ని స్టేట్లలో ఇప్పుడు 0 వచ్చినాయి. నెక్స్ట్ బెంగళూరు అట్లనే అవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మన స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో 0 0 వస్తుంది, గుండు 0 అంతే అయితే తప్ప. గుంపు మేస్త్రి అనే మాట తప్పు, ఎందుకంటే ఆ మేస్త్రి పని చేస్తాడు, అది పని చేస్తలేడు. 0 గుంపు మేస్త్రి పని చేస్తాడు. ఈ సీఎం ఏం చేస్తాడు? ఉత్త మాటలు తప్ప డొల్ల. చాలా మటుకు మాత్రము ఉచిత పథకాలు అనేటివి ఏం రాలేవు, ఏం లేవు కూడా. ఈ ప్రభుత్వం చేసింది 0. మొన్న పాత ప్రభుత్వం చేసిన పథకాలే నడుస్తున్నాయి తప్ప ఇప్పటికి కూడా శంకుస్థాపనలు ఎవరు చేసినండి? పాత శంకుస్థాపనలే. మొన్న ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, అది ఎవరు చేసిరండి? ఎప్పుడు చేసిరండి? అది జాబులు తీయమనండి. ఎంత చేసిరో? ఎంత మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని జాబులు వచ్చిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎన్ని జాబులు వచ్చినాయి?
ఈ జాబ్లన్నీ వాళ్ళు 10 ఏళ్ల కాలంలో జాబ్ లో వెళ్ళారు. మేము వచ్చిన వెంటనే ఒక నెల రోజుల్లోనే 50,000 జాబ్లు ఇచ్చామని ఎల్బీ స్టేడియం గా సర్టిఫికేట్లు కూడా అందజేసి కదా. దాని గురించి ఏం నెల చెప్తారు? రోజులల్లా ఎక్కడ ఇంటర్వ్యూలు అవుతాయి, ఎక్కడ చేస్తారు? వీళ్ళు వచ్చిన 10 నెలలల్లా ఎన్ని జాబ్లు ఇచ్చిండ్రు, ప్రజలకు ఎన్ని లబ్ధి పొందే ప్రయోజనాలు చేసిండ్రు చెప్పండి ఒక మాట. ప్రజలనే అడగండి, మీరు తెలుస్తుంది. మేము కూడా ప్రజలలోనే ఉన్నాం, మాకు కూడా తెలుసు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మేమేం చెప్పాలి వాళ్ళకి చెప్పలేకపోతాం. మేము కూడా ఈ ప్రభుత్వం అనేది శూన్యం, ఏమి చేయలేదు. పబ్లిక్ అనేది ఒక రూపాయి ఆమదం లేదు దీనివల్ల. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుందంటారు? కుప్పకూలిపోయిందండి. హైడ్రా వల్ల బఫర్ జోన్ అనేది ఉంది, దాని వల్ల ఎఫ్టీఎల్ అని ఉంది. దీన్ని పట్టించుకోకుండా ఏదైతే కట్టినరో వాళ్ళని కులగొట్టకుండా పోతుంటే ఎక్కడికి అవుతుంది చెప్పండి ఒక మాట. అధికారులు దీని ముందు ప్రశ్నించాలండి. ఒక గవర్నమెంట్ మీకు ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు పరిధి ఉంది, దానికి బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉంది, ఇవి అడగకుండా బుల్డోర్ వేసి కూలగొడతా అంటే ఎక్కడికి అవుతుంది? కాదు కదా. వేసింది కదా హైకోర్టు కూడా హైడ్రా పైన ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకుంటే ఎలాంటి నోటీసులు ఇట్లా ఇవ్వకుండా మీరు పోయి ఎలాంటి చర్యలు తీసుకున్నా మీ హైడ్రాని రద్దు చేస్తామని చెప్పి హైకోర్టు కూడా ముట్టకాయలు వేసింది ఆయనకి. ఇంకేం కావాలి?